టీ20 వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా కొలంబోలో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు మీద అద్భుతమైన విజయం సాధించింది. ఈ విజయం ద్వారా టీమిండియా సూపర్ 8 లోకి వెళ్లిపోయింది. లీగ్ సమరం దాదాపుగా ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో సూపర్ 8 కు వెళ్లే జట్టులు ఏవో ఒక స్పష్టత వచ్చింది. టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా సూపర్ 8 దశలో తలపడబోయే జట్ల మీద ఓ క్లారిటీ వచ్చింది. భారత్ ఇప్పటికే సూపర్ 8 దశకు అర్హత సాధించింది. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ ఒకే గ్రూప్ లో ఉండే అవకాశం ఉంది. మరొక స్థానం కోసం ఆస్ట్రేలియా, జింబాబ్వే పోటీ పడుతున్నాయి. ఒకవేళ ఆస్ట్రేలియా ఈ గ్రూపులోకి వస్తే పోటీ కఠినంగా మారే అవకాశం ఉంది. భారత్ ఫిబ్రవరి 22న సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది. ఫిబ్రవరి 26న ఆస్ట్రేలియా లేదా జింబాబ్వేతో పోటీ పడుతుంది. మార్చి 1న వెస్టిండీస్ తో భారత్ ఆడుతుంది. ఇక గ్రూప్ 2లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్లు తలపడే అవకాశం ఉంది. సౌత్ ఆఫ్రికా ప్రస్తుత టీ20 వరల్డ్ కప్ లో భీకరమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. గత ఏడాది జరిగిన టీ20 సిరీస్ లో టీమిండియా దక్షిణాఫ్రికా మీద గెలిచినప్పటికీ ఆ జట్టు భారత బృందానికి తీవ్ర పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికా మీద గెలవాలంటే తీవ్రంగా ప్రయత్నించాలి. ఆస్ట్రేలియా ఒకవేళ సూపర్ 8 లోకి వస్తే ఫిబ్రవరి 26న కంగారూ జట్టుతో టీమిండియా పోటీ పడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్లు ముగిసిన తర్వాత వెస్టిండీస్ తో భారత జట్టు తలపడాల్సి ఉంటుంది. ఇలా ఏ రకంగా చూసినా టీమిండియా సూపర్ 8 అనే దశ అత్యంత కఠినంగా ఉంది. సౌత్ ఆఫ్రికా జోరు మీద ఉంది. ఆస్ట్రేలియా, జింబాబ్వే చేతిలో ఓడిపోయినంత మాత్రాన ఆ జట్టును తక్కువ చేసి చూడ్డానికి లేదు. వెస్టిండీస్ కూడా భీభత్సంగానే ఆడుతోంది. ఆ జట్టులో బౌలర్లతో పాటు బ్యాటర్లు కూడా సత్తా చూపిస్తున్నారు. ఈ క్రమంలో సూపర్ 8లో టీమిండియా అద్భుతంగా ఆడాల్సి ఉంటుంది.